ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా యేసయ్యా నీకే వందనాలు. ఈ యొక్క అవకాశాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను ప్రభువా. ఈరోజు మేము ధ్యానించుకుంటున్న వాక్యంలో తండ్రి మీరే ఉండి మాతో మాట్లాడమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము ప్రతి విషయమునందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఈ యొక్క వాక్యము మనందరికీ కూడా తెలుసు. 1 Thessalonians chapter 5 and verse 16లో తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్యం ఉంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్పి వాక్యం అయితే సెలవిస్తుంది. అయితే మనము సాధారణంగా కృతజ్ఞతలు ఏ టైంలో చెల్లిస్తామండి? ఏదైనా మేలు జరిగినప్పుడు, మనకి దేవుడు ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు, మనం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తుంది జరిగినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన మన పట్ల ఆయన కార్యాలు చూపించినప్పుడు, గొప్ప మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కదండి. అయితే మనం ఆ విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ప్రతి విషయమునందు అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే ప్రతి విషయము అంటే అది ఏ విషయం అయినప్పటికీ కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది అనుకుంటారు, దేవుడు నా జీవితంలో ఏమేమి మేలు చేశాడని మేము దేవునికి స్తుతులు చెల్లించాలండి అని వారు అనుకుంటూ ఉంటారు. దేవుడు ఏం మేలు చేయలేదో ఒకసారి మనం ధ్యానించుకోవాలి. ఒకసారి మన జీవితాన్ని చెక్ చేసుకుంటే ఆయన ఎన్ని మేలులు చేశాడో అప్పుడు మనకి అవన్నీ గుర్తొస్తాయండి ఖచ్చితంగా. ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆయన కృప వలన మాత్రమే మనం జీవిస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు మనము 3 పూట్ల తింటున్నాము అంటే, చక్కటి గృహంలో ఉంటున్నాము అంటే, చక్కటి ఆత్మీయ స్థితి దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది కేవలము దేవుని యొక్క కృప. అయితే ఇవన్నీ ఉండి కూడా చాలా మంది ప్రతి దానికి నిరుత్సాహపడుతూ దేవుడు నాకు ఏ మేలు చేశాడండి దేవునికి స్తుతులు చెల్లించడానికి అంటూ ఉంటారు. దేవుడు ఇవన్నీ చేశాడు కదా, అవి మేలులు కాదా? ఎన్నో ప్రమాదాల నుండి నన్ను కాపాడాడు కదా, అవి మేలులు కాదా అండి? గొప్ప మేలులు. వాటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. అయితే మరి ముఖ్యంగా ఈరోజు మనము దేని గురించి ధ్యానించుకుంటున్నామంటే, లేమిలో దేవుణ్ణి స్తుతించుట. నిజమే, ఏమైనా మన యొక్క జీవితంలో లేమిగా అంటే ఏమైనా కరువుగా అంటే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు 5,000 మందికి అక్కడ అంటే పురుషులు మాత్రమే లెక్క పెట్టి 5,000 మంది, ఇంచుమించు 5,000 మంది అని చెప్పారు. అయితే అక్కడ 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఒక బాలుడు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో మనకి వాక్యం సెలవిస్తుంది. ఏం చేశారంటే, ఆయన పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చి శిష్యులు జనులకు వడ్డించురి. అక్కడ ఆ రొట్టెలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అని ఉంది. ఆశీర్వదించి అనే దానికి ఒక ఫుట్ నోట్ కూడా ఉంది. కింద ఏమనంటే స్తోత్రము చేసి అంటే స్తుతులు చెల్లించి. ఇంకా యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ లాంటిదే. అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని అక్కడ మనకి కనబడుతుందండి. అంటే అక్కడ ఆహారము అక్కడ లేమిగా ఉంది, అక్కడ లేదు. అయితే ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? దాన్ని బట్టి స్తుతులు చెల్లించి దాన్ని వడ్డించమని ఇచ్చారు. అది సమృద్ధికరమైన ఆహారంగా మారింది, ఇంకా మిగిలింది కూడా. మన యొక్క జీవితంలో కూడా ఏదైతే లేమికరంగా ఉందో అంటే లేమిగా ఉందో, ఏదైతే కరువుగా ఉందో, ఏదైతే మనకు అవసరమో, లేకపోతే ఏదైతే మనకి బాగా డెస్పరేట్గా అది మనకి కావాలో, లేకపోతే అది మనకి వస్తే మన యొక్క జీవితాలు మారిపోతాయి, మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి అన్న పరిస్థితులు మనకి జీవితంలో చాలానే ఎదురవుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, మనకున్న దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాలండి. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఏదైతే మన దగ్గర ఉందో,
ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బట్టి మనం ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తామో ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మన యొక్క కష్ట దినాల్లో, మన యొక్క శ్రమ దినాల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న దాన్ని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలండి. ఎప్పుడైతే మనము మనకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. ఇక్కడ దేవుడు అక్కడ ఉన్న 2 చేపలను 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని దాన్ని బట్టి దేవుడు ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రం చేశాడు, స్తుతులు చెల్లించాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు కదా. అదే విధముగా మన జీవితంలో కూడా మనకున్న దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. చాలా మంది ఎప్పుడు లేని దాన్ని బట్టి చాలా చింతిస్తూ ఉంటారు. ఆ చింతను పక్కన పెట్టి, దేవా ఇది ఇచ్చారు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రములు, అండ్ అలాగే నాకు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నారు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభా అని మనం స్తుతులు చెల్లిస్తే ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క వాక్యం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడా యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు వందనాలు దేవా. ఈ చక్కటి వాక్యాన్ని ఇచ్చారు, మాకున్న దాన్ని బట్టి మేము స్తుతించాలి అన్న మాటను ప్రభా మాకు తెలియపరిచారు ప్రభా. చాలాసార్లు వినుంటాం కానీ మర్చిపోతూ ఉంటాం మా యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల. మరలా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించాడు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.